పరకాల పోలీసుల తీరుపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జై తెలంగాణ అని నినాదం చేస్తే తమ పార్టీ కార్యకర్తలపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారంటూ మండిపడ్డారు. చెలో మేడిగడ్డ సందర్భంగా మార్గం మధ్యలో పరకాల ఘటనలో గాయపడిన కార్యకర్తలను కలిసి ఆయన పరామర్శించారు. బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలపై పోలీసులు క్రూరంగా వ్యవహరించడంపై మండిపడ్డారు. వెంటనే జిల్లా ఎస్పీ ఫోన్లో మాట్లాడారు. కొంతమంది స్థానిక పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ వేధిస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. ఇక కార్యకర్తలను పోలీస్ స్టేషన్లకు పిలిపించి వేధిస్తే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని, ఉద్యమంలో ఇలాంటి ఎన్నో అడ్డుపోట్లను ఎదుర్కొని నిలబడ్డ పార్టీ మనదని గుర్తు చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై కక్ష కట్టిన పోలీసులను వదిలిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు. ఇక ఢిల్లీ వరకు వెళ్తామని, న్యాయస్థానాలతో పాటు మానవ హక్కుల సంఘాలను ఆశ్రయించి వారిపై చర్యలు తీసుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. సీఎం జగన్ పై జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ముఖ్యమంత్రిని పట్టుకుని 4 పెళ్లమని అనడమేంటంటూ ఫైర్ అయ్యారు. రాప్తాడులో తనపై పోటీ చేసేందుకు టీడీపీకి అభ్యర్థులు లేక తనపై లేనిపోని విమర్శలు చేస్తున్నారన్నారు. తన దగ్గర 500 కోట్లు ఉన్నాయని చెబుతున్నారని, ఒకవేళ ఆ డబ్బులను వారే తీసుకుని నియోజకవర్గంలోని ప్రజలకు పంచాలని సవాల్ విసిరారు. కాకినాడ జిల్లాలో సాగునీటి ఇబ్బందులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. సాగునీరు సక్రమంగా అందక సాగునీటి కాలువకు అనుసంధానంగా ఉన్నటువంటి ఇళ్లలోని మురికి నీటిని రైతులు వ్యవసాయానికి వాడుకుంటున్న పరిస్థితులు గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. వ్యవసాయానికి సాగునీరు అందించే ప్రధాన కాలువల్లో నీటి ప్రవాహం లేక వ్యవసాయానికి ఎన్నో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో ఇళ్ల నుండి వస్తున్న మురుగునీరు నేరుగా కాలువలో కలుస్తుండటంతో దిక్కుతోచని పరిస్థితిలో రైతులు ఆ నీటిని మోటార్ల సహాయంతో తోడుకొని వ్యవసాయానికి వినియోగిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రైతుల కష్టాల